ప్రపంచ మడ అడవుల దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు సరస్వతి విద్యానిలయం ఉన్నత పాఠశాలలో మా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలు మారం పవిత్ర గారి ఆధ్వర్యంలో ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ప్రతిరోజు కూడా మనం అన్ని గాలి, నీరు, ఆహారం ముఖ్యం అనుకుంటాం, కానీ ఆ చెట్లను సంరక్షించడానికి, నాటడానికి కానీ మనం కొద్ది ఉత్సాహాన్ని వెనకడుగు వేసినట్టుగా ఉంటాము. ప్రత్యేకంగా మరి ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ మనం కొద్ది సమయాన్ని మొక్కలు నాటి సంరక్షించుకోవడానికి మనం తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి త్వరలో మనం భవిష్యత్తు మరి ఎండలు ఎక్కువగా విపరీతంగా ఉంటాయని చెప్పి ఎల్నినో ప్రభావం ఉంటుందని మనం వింటున్నాం. అయినప్పటికీ కూడా మనం ఇంకా సమయాన్ని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి పెంచుకోవడానికి మనం బాధ్యత వహించకపోతే మనం భవిష్యత్ తరాలు, మన ముందు తరాలు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి మరి మనకు మొక్కలు, మనకు అన్ని రకాలుగా కూరగాయలు, పండ్లు, వాయువు, నీరు అన్నీ కూడా మనం మొక్కల నుంచి పొందుతూ మొక్కలకి సంరక్షణకి ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ నుంచి మా సవినయంగా అందరం కోరుకుంటూ వినవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ తరఫున సూర్యాపేటలోని శ్రీ సరస్వతి విద్యానిలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు మొక్కల నాటడం గ్రీన్ ప్లాంటేషన్లో భాగంగా విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున సరస్వతి విద్యానిలయం కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ అనేది ఎంత ముఖ్యమైన విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ వాళ్ళు చేసిన కృషి చాలా శ్లాఘనీయం, చాలా గొప్ప విషయం. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచపరివర్తన పేరుతోటి పర్యావరణ పరిరక్షణ కోసము సామాజిక చైతన్యం తీసుకొస్తూ మొక్కలు నాటడం, మొక్కలు సంరక్షించడం పెద్ద పని ఒక సంవత్సర కాలంగా చేపడుతుంది. అందులో భాగంగా ఈ యొక్క సరస్వతి విద్యాలయం ప్రాంగణంలో, ఇంగ్లీష్ మీడియం ప్రాంగణంలో ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ కార్యక్రమం సహకరించినటువంటి గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అందరికీ కూడా పేరు పేరున మరియు మా కమిటీ పక్షాన్ని చేసిన అందరికీ కూడా, ఊళ్ళో పుర ప్రముఖులకు, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్తమాన్యాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సరస్వతి విద్యానిలయం ఇంగ్లీష్ మీడియంలో గ్రీన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మొక్కలను నాటే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రీన్ క్లబ్ సోదరులకు, పెద్దలు మాదేవ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతరత్ర సోదరులకు, పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. మరి ఈరోజు గ్రీన్ క్లబ్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవటం, ఎల్నినో ప్రభావంతో మరి ఉన్నటువంటి ప్రకృతిలో వైపరీత్యాలు చాలా చూస్తున్నాం మనము. మరి దానిలో వాటిని వ్యతిరేకించేందుకు, దాన్ని సంహరించేందుకు మరి మన మొక్కలు నాటే ప్రక్రియ చాలా మంచిగా ఉపయోగపడుతుంది పర్యావరణానికి. మరి రానున్న ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా సూర్యాపేట మున్సిపాలిటీ నుండి కూడా మొక్కలు సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటిలో ప్రతి మనిషి కూడా ఒక మొక్క నాటాలి. ప్రతి పుట్టినరోజుకు, ప్రతి పెళ్లి రోజు కూడా ఒక మొక్క నాటాలని ఒక ఎయిమ్ తోటి మనము నడుచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ కూడా, ముఖ్యంగా గ్రీన్ క్లబ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు మీలా మహాదేవ్ గారు, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మెంబర్, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ గారు, స్థానిక కౌన్సిలర్, అదేవిధంగా గ్రీన్ క్లబ్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, నరేందర్ గారు, కిరణ్ గారు, పెద్దలందరికీ, అదేవిధంగా మా పాఠశాల యాజమాన్య కమిటీ మిత్రులందరికీ కూడా, పాత్రికేయులకు నమస్కారాలు. గత 15 రోజులుగా మరి కిరణ్ గారు అయితేంది, నరేందర్ గారు అయితేంది, మీ పాఠశాలలో తప్పనిసరిగా ఈ యొక్క గ్రీనరీ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అది ఆ ధర్మిల ఈరోజు ఒక చక్కని శుభతరుణం రోజు ఈ ప్లాంటేషన్ చేయడం, దీనికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర గారు దీనికి ఇంట్రెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపేయటం చాలా సంతోషం. ఎందుకంటే మేడము బయాలజీ స్కూల్ అసిస్టెంట్, మరి నేను కూడా బయాలజీ స్కూల్ అసిస్టెంట్. అంటే ఒక యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఇలాంటి కార్యక్రమాలు నిజంగా పర్యావరణం తోడ్పడుతూ ఉంటాయి. మరి ఎన్నో కారణాల వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్నటువంటి ఈ రోజులలో జూలై 26 వచ్చినప్పటికీ కూడా వర్షాలు రాకపోవడం అనేది మొక్కలు లేకపోవడమే పర్యావరణంలో పరిరక్షణ లోపాల వలన జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క గ్రీన్ క్లబ్ పెద్దలు అందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రతి పాఠశాలలో, ప్రతి పర్యావరణంలో కూడా మొక్కలు నాటాలనేటువంటి
సత్సంకల్పంతో గత ఎన్నో ఏళ్లుగా కార్యక్రమం నిర్వహిస్తూ కన్వీనర్గా ఏర్పాటు చేసి మరి మొక్కలన్నింటికి పరిరక్షించి వచ్చే ఏడాదికి మనవాళ్ళు ఒక 100 నాటిరనుకోండి, తప్పనిసరిగా 90 మొక్కలు ఎదిగేలాగా చూసి మరింత ప్రాధాన్యాన్ని, ఎందుకంటే పచ్చదనము పరిశుభ్రత అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ పెద్దల యొక్క నానుడి. దానివల్ల ఎక్కువ కాలం వర్షాలు ఇచ్చి రైతులు కానీ సమాజం కానీ చక్కగా మంచిగా ఉండేటువంటి మరి అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా గ్రీన్ క్లబ్ పెద్దలకు, మిత్రులకు, మరి పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ యొక్క వృక్ష యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి మా పాఠశాల యాజమాన్యం తరఫున, విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, మాతాజీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీనిధి. ఒక చెట్టు తరపున ఇప్పుడు నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, మీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లల గ్రోవినై, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, నింగి మబ్బుల్ని వానగా మలచినం, చేను చిలకల్ని నీళ్ళతో తడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీకు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరే పక్షుల్ని ఉద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మజ్జలం, మిమ్ము కంటికి రెప్పల కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టలం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. జనరల్ సెక్రటరీ డాక్టర్ తోట కిరణ్ మరియు అలేఖ్య గారి ముద్దుల కూతురు ఇంత మంచి చక్కని గీతాన్ని ఆలపించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. సందర్భోచిత గీతం గత 12 ఏళ్ల నుంచి స్కూల్ స్థాపించిన కాడి నుంచి మేము వరల్డ్ నేచర్ కన్సర్వేషన్ డే, ప్రకృతి సంరక్షణ దినోత్సవం జరుపుకుంటాం. పిల్లల్లోనే ఇది రావాలి, చిన్నప్పటి నుంచే రావాలి అనే ఉద్దేశంతో 12 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాము. సో పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు, నేచర్కి సంబంధించిన కార్యక్రమాలు, డ్రామాలు, సాంగ్స్, తర్వాత స్పీచ్లు ఇవన్నీ ఎల్లుండి మంగళవారం నాడు స్కూల్లో నిర్వహిస్తున్నాము. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను, ఇది ఆహ్వానం అనుకోండి, పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఉదయం 10 గంటలకి సంస్కార్ స్కూల్ నల్లలబావి దగ్గర నిర్వహిస్తున్నాం స్కూల్లోనే. తర్వాత చిన్న పిల్లలతో ప్రైమరీ స్కూల్ విద్యార్థులతోటి ర్యాలీ కూడా తీస్తాం ప్రతి సంవత్సరం. సో అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.